విద్యార్థులకు చదువుతో పాటు సమాజంలో భాగమయ్యేలా సేవ కూడా నేర్పాలని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ ప్రిన్సిపల్ స్వర్ణలత పేర్కొన్నారు. పాఠశాల 30వ వార్షిక దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లలిత కళా తోరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ స్వర్ణలత మాట్లాడుతూ ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ పాఠశాల 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఎంతో గర్వంగా, చాలా ఆనందంగా ఉందన్నారు. గత 30 ఏళ్లుగా దాదాపుగా 3000 మందికి పైగా చిన్నారుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిందన్నారు. ఈ మహావృక్షపు కొమ్మలు ఎందరో పిల్లలకు నీడనిచ్చాయన్నారు. టీచర్లు, వారితో పాటు సిబ్బంది కృషి, ప్రేమ, శ్రమ వల్లే 30 ఏళ్లుగా పాఠశాల నడుస్తుందని అన్నారు. పిల్లలు, ఉపాధ్యాయులు ఒక కుటుంబంలా మెదులుతూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తనతో ఉండి తోడుగా నిలిచిన టీచర్లు, సిబ్బంది, పిల్లలు, తల్లిదండ్రులకు చైర్మన్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ స్వర్ణలత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఐపీఎస్ విశ్వప్రసాద్ మాట్లాడారు.
మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, పరిగెత్తి పాలు తాగకంటే నిలబడి నీళ్లు తాగాలంటారు. బట్ ఎవ్రీబడి ఈజ్ ఆఫ్టర్ మ్యాడ్ రష్. ఐ డోంట్ నో వై దిస్ మ్యాడ్ రష్ ఫర్ ఎవ్రీథింగ్. I have jotted down some points so that I want to impress upon all the, convince the parents here. And what is that you are doing as a parent? Whether, I am telling you, parenting is not a joke, I am telling you. వెంకట్లా లేదు ఈరోజు. ఏదో పిల్లల్ని కన్నామా, పిల్లల్ని పెంచామా, వదిలేసామా, gone are the days, I am telling you. Not only giving birth to a child, bringing him up in a proper manner is a big challenge, I am telling you. If you ask me how you could become an IPS officer, those days the competition is not that much.